నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం ప్రధాని మోదీతో చిలీ అధ్యక్షుడు భేటీ అంటార్కిటికా సహకారంపై ఒప్పందాలను కుదుర్చుకున్న ఇరు దేశాలు చిలీ భారత్కు ఒక ముఖ్యమైన స్నేహితుడని పేర్కొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బాపట్ల జిల్లాలో పర్యటించిన ముఖ్యమంత్రి గొల్లపాలెంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు అందించిన చంద్రబాబు నాయుడు రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా ముందుకు వెళ్తున్నామన్న ముఖ్యమంత్రి వచ్చే 3-4 ఏళ్లలో అమరావతికి పూర్వ వైభవం తీసుకొస్తామని చంద్రబాబు నాయుడు వెల్లడి గోదావరి జిల్లా బలభద్రాపురంలో క్యాన్సర్ కేసుల పట్ల ఆందోళన అవసరం లేదన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయన్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఇక వివరాలు చిలీ భారత్కు ఒక ముఖ్యమైన స్నేహితుడు అని చిలీని అంటార్కిటికాకు ప్రవేశ ద్వారంగా చూస్తున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ ఫాంట్ భారత పర్యటనలో భాగంగా ఇరు దేశాల నేతలు ఈరోజు కొత్త ఢిల్లీలో సమావేశమయ్యారు. ఆర్థిక, వాణిజ్య, సామాజిక రంగాలతో సహా వివిధ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఇరు దేశాలు విపత్తు నిర్వహణ, సాంస్కృతిక మార్పిడికి సంబంధించి సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ లాటిన్ అమెరికాలో చిలీ భారత్కు ఓ ముఖ్యమైన భాగస్వామి అని పేర్కొన్నారు. ఇరు దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని, ఆయుర్వేదం, సంప్రదాయ మెడిసిన్, వ్యవసాయ ఉత్పత్తుల సహకారంపై ఒప్పందాలు ఇరు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటాయని ప్రధాని పేర్కొన్నారు. यह खुशी का विषय है कि चिले के लोगों ने योग को स्वस्थ जीवन शैली के रूप में अपनाया है. चिले में 4 नवंबर को राष्ट्रीय योग दिवस घोषित किया जाना हम सभी के लिए प्रेरणादायक है. हमने चिले में आयुर्वेद और ट्रेडिशनल मेडिसिन में भी सहयोग बढ़ाने पर विचार किया. रक्षा के क्षेत्र में बढ़ता सहयोग हमारे गहरे आपसी विश्वास का प्रतीक है. हम इस क्षेत्र में एक दूसरे की जरूरतों के अनुसार डिफेंस, इंडस्ट्रियल मैन्युफैक्चरिंग और सप्लाई चेन तैयार करने के लिए आगे बढ़ेंगे. ऑर्गेनाइज्ड क्राइम, ड्रग ट्रैफिकिंग, टेररिज्म जैसी साझा चुनौतियों का सामना करने के लिए हम భారత్, చిలీ దేశాలు అనేక రంగాల్లో సహకరించుకునేందుకు అంగీకరించాయని, ఇరు దేశాల మధ్య ప్రకృతి విపత్తు నిర్వహణ, వ్యవసాయం వంటి అనేక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయని విదేశాంగ శాఖ సంయుక్త కార్యదర్శి పెరిసామి కుమరన్ తెలిపారు. చిలీ అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ ఫాంట్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. ఈ అంశాలను కొత్త ఢిల్లీలో పెరుసామి మీడియాకు వివరిస్తూ చిలీ, భారత్ల మధ్య స్నేహపూర్వక వ్యాపార భాగస్వామ్యంలో భాగంగా రక్షణ, రైల్వే రంగాలకు సంబంధించి కీలక ఒప్పందాలు చేసుకున్నాయన్నారు. The joint statement lists that out. These include the letter of intent on Antarctica cooperation, cultural exchange program for the period 2025 to 29, agreement on cooperation and mutual assistance in customs matters, MOU for cooperation in the disability sector, MOU on police cooperation against organized crime, cybercrime and combating corruption, MOU on రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా ముందుకు వెళుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి 33,100 కోట్లు ఖర్చవుతోందన్నారు. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు వెచ్చిస్తోందన్నారు. పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రాజధాని అమరావతిని గాడిలో పెట్టామన్నారు. రాజధాని అభివృద్ధి చెందితే ఆదాయం వస్తుందన్నారు.
దాని ద్వారా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు అవకాశం కలుగుతుందని పేర్కొన్నారు. వచ్చే 3-4 ఏళ్లలో మళ్లీ అమరావతికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి నదుల అనుసంధానానికి శ్రీకారం చుడతామన్నారు. ఈ నెలలో మెగా డిఎస్సి ప్రక్రియ ప్రారంభించి జూన్లోపు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాను. కలెక్టర్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి కింది స్థాయిలో ఉండే అధికార యంత్రాంగం, రాజకీయ ప్రతినిధులు అందరూ కూడా మీ దగ్గరికి రావాలి, మీ దర్శనం చేసుకోవాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, ప్రజలే ఫస్ట్ అంటే ప్రజలే ముందు, ఆ తర్వాతనే మిగిలినటన్ని. ఆ నినాదంతో ఇప్పటికి 10వ నెల. ఎన్నికల ముందు చాలా విషయాలు మీకు చెప్పాను నేను. ఈ రోజు సమస్యలున్నాయి, చాలా కష్టాలున్నాయి. ఏదైనా ప్రజల సమస్యలు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేశారు. గ్రామాల్లో ఉండే మీరంతా బయట రానియకుండా మిమ్మల్ని కట్టడి చేశారు, వేధింపులు చేశారు, ఇవన్నీ జరిగాయి. ఆ రోజు నేను ఒక మాట చెప్పింది, మళ్లీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసి మీ జీవితాల్లో వెలుగు చూపించే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు చెప్పాను. ఆ మాట ప్రకారం ముందుకు పోతున్నాం. 63 లక్షల మందికి పింఛన్లు వస్తున్నాయి. మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. వేరే రాష్ట్రాల్లో ఇస్తున్నారా, ఇస్తే ఎంత ఇస్తున్నారు అని మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పింఛన్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు బాపట్ల జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని చినగంజాం మండలంలోని కొత్త గొల్లపాలెంలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ముఖ్యమంత్రి స్వయంగా అందించారు. వారి ఆర్థిక స్థితిగతులను, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నువ్వు కూడా చేయాలి కదా, అన్ని గవర్నమెంట్ అందరికి చేయలేం కదా. నువ్వు ఊహించలే కదా, అమ్మాయి 15,000 ఇస్తున్నాం కదా. మానవతా దృక్పథం వచ్చిన డబ్బులంతా ఇలాంటి పేద పిల్లలకి, దిక్కు లేనటువంటి వాళ్ళకి, బాగా కష్టంలో ఉండి నడవలేకుండా అలాంటి పిల్లల్ని మీరు ఎవరినో ఒకరు చూసుకోవాలి. అందుకనే 15,000 ఇస్తున్నాం. ఎవరో ఒకరు ఉండాలి కాబట్టి అందుకే 15,000 ఇస్తున్నాం. సరే, అదే మరి అన్ని చేయాలనుకుని 5 సార్లు పెరిగింది కదమ్మా, 5 సార్లు పెరిగింది. అదే మరి అన్ని చేస్తున్నాం. అన్ని చేయాలంటే కూడా ఒకటేసారి మనం చేయలేం కదా. డబ్బులు కూడా ఉండాలి, సంపాదించాలి, పనులు చేయాలి, అప్పులు కట్టాలి, మీ పనులు జరగాలి, మళ్ళా ముందుకు తీసుకుపోవాలి. ఇవన్నీ ఎమ్మెల్యే గారు కూడా బాగా సహకరిస్తున్నాడు, బాగా పనులు చేస్తున్నాడు. మన బండి పిచ్చాడు ఎమ్మెల్యే గారు. సార్ మీరు పని చేయండి, ఇది చేస్తూనే ఈ అమ్మాయికి పింఛన్ ఇచ్చేసేయండి, ఇల్లు కట్టి ఇచ్చేసేయండి. ఆ అమ్మాయిని చదివిస్తా ఉండండి, చూద్దాం ఏం చేయాలి. అమ్మాయిని చదివించండి, మీరు కూడా చదివండి, నేను మాట్లాడతాను. కొంచెం శ్రామత లేదు సార్, ఏదన్నా దయచేసి. ఏది అదే మేము చదివిచ్చే శ్రామత ఏదో మీరు కస్తూర్బా. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు జాతీయ, రాష్ట్ర స్థాయితో పోల్చితే సాధారణ స్థాయిలోనే ఉన్నాయని, ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో మంత్రి పాల్గొని సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బలభద్రపురంలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని స్పష్టం చేశారు. గ్రామంలో సమగ్ర క్యాన్సర్ సర్వేను ప్రారంభించామని తెలిపారు. Cancer in a village called Balabhadrapuram. The Honorable MLA Ramakrishna Reddy garu also raised this issue on the floor of the House, and the Health Ministry got alerted and sent its troops, almost 21 teams, to Balabhadrapuram. As such, the government of Andhra Pradesh is carrying out a free screening test for the oral, breast and cervical cancer to the eligible 4 crore 10 lakh people in the state of Andhra Pradesh. And apart from that we got 100% screenings done in Balabhadrapuram. Almost there are 10,000 population and 3,000 plus households. We got screening done to the eligible 8,000 plus population, and the rate is
the cancer, the present cases, those confirmed cases are 15, and those confirmed cases who have completed their treatment are 17. Put together, there are 32 cases existing in a village with a population of 10. ఆంధ్రప్రదేశ్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం సేకరణపై సచివాలయంలో మంత్రి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ నచ్చిన మిల్లుకు తీసుకువెళ్లి రైతులు ధాన్యం విక్రయించుకోవచ్చునని చెప్పారు. వాట్సాప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించినట్లు వెల్లడించారు. వాట్సాప్ ద్వారా 16,000 మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు తెలిపారు. రైతులకు గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. కుటుంబ సభ్యుల జోడింపు, తొలగింపు ఆప్షన్లతో క్యూఆర్ కోడ్ కలిగిన కొత్త రేషన్ కార్డులను మే నెల నుంచి మంజూరు చేయనున్నామని అన్నారు. ఈ రోజు నుంచి దీపంటూ 2వ విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందన్నారు. విధానాలతోటి, సంస్కారాలతోటి ఎప్పుడు లేని విధంగా రైతుకు ఒక భరోసా కల్పించి 48 గంటల్లోనే మీ ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని మాట ఇచ్చాం. కానీ వాస్తవంగా 24 గంటల్లోపే 8,279 కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము జమ చేశాం. అన్నిటికన్నా ముఖ్యమైనది రైతుకి అవకాశం కల్పించాం. మీరు ఏ మిల్లుకి అమ్మాలనుకుంటే ఆ మిల్లుకి మీరు అమ్ముకో. గతంలాగా ర్యాండమైజేషన్ అని కంప్యూటర్లో ఎవరు తెలియని విధంగా కావాల్సిన మిల్లులకే వాళ్ళు ఏ విధంగా ధాన్యం తోలుకున్నారో దాన్ని అధిగమించి ఈ కార్యక్రమం చేశాం. దాదాపు 70,000 మంది రైతులు ఈ వాట్సాప్ ద్వారా ఎంత ధాన్యం పండించగలిగారు వాళ్ళ సర్వే నంబర్లు వివరాలు ఇవ్వగానే ఇమ్మీడియట్ గా మీరు ఏ మిల్లుకి తోలుకుంటారనేది అవకాశం కల్పించి వాళ్ళే బుకింగ్ చేసే విధంగా ఈ వాట్సాప్ ద్వారా సుమారు చివరికి 16,000 మంది రైతులు పూర్తి స్థాయిలో ఈ అవకాశాన్ని ఉపయోగించుకునే విధంగా ఈ వాట్సాప్ని మేము అమలు చేశాం. ఎక్కడా లోటు లేకుండా కేవలం 3 కండిషన్స్ ఏర్పాటు చేసి ఎవరైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారులకి ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది వాళ్ళకి ఒక రేషన్ కార్డు ఉండాలి, మూడోది వాళ్ళకి ఒక ఆధార్ కార్డు ఉండాలి. ఈ మూడింటిని అనుసంధానం చేసుకుని ఈ కేవైసీ నమోదు చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న లబ్ధిదారులుగా గుర్తించి ఉచితంగా వీళ్ళకి దీపం 2 పథకం కింద మరి మీకు డెలివరీ అయిన 48 గంటల్లోనే మీ ఖాతాలోకి నగదు జమ చేస్తామనే మాట ఇచ్చాం. అది ఊహించని విధంగా రాష్ట్రంలోని యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాలో ఆయన మాట్లాడుతూ స్థానిక నిరుద్యోగ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ జాబ్ మేళాను నిర్వహించినట్లు తెలిపారు. ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునేందుకు యువతకు నైపుణ్య శిక్షణ కేంద్రాల ద్వారా మెరుగైన శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. మేనిఫెస్టోలో కూడా రేపు అధికారంలోకి వస్తే 5 సంవత్సరాల పీరియడ్ లో ఇటు ప్రభుత్వంలో గాని ప్రైవేట్ పరంగా గాని స్వయం ఉపాధి ఇచ్చిన గాని 20 లక్షల మందికి తప్పనిసరిగా ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం పనిచేస్తుంది. 20 లక్షల మందిని మైక్లో చెప్పడం కాదు, రేపు 5 సంవత్సరాల తర్వాత ఏ జిల్లాలో, ఏ నియోజకవర్గంలో, ఏ గ్రామంలో ఎవరికి ఉపాధి ఉద్యోగం ఇచ్చామో స్పష్టంగా మీరు ఆన్లైన్లో చూసుకున్నా తెలిసే విధంగా ఈరోజు ఏర్పాట్లు చేస్తున్నాం. మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఏదైనా సరే ఎంప్లాయ్మెంట్ రావాలంటే పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలి. పారిశ్రామికంగా అభివృద్ధి జరగాలంటే అందరూ సహకరించాలి. పార్వతీపురం మన్యం జిల్లా ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరు పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నూతన బస్సును మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రహదారులు అభివృద్ధికి సూచికలని, నూతన బస్సుల ప్రారంభంతో పట్టణ గ్రామీణ ప్రాంత ప్రజలు సురక్షితంగా సౌకర్యవంతంగా రాకపోకలు నిర్వహించగలుగుతారన్నారు. దశల వారీగా కొత్త బస్సులను అన్ని డిపోలకు ఏర్పాటు చేయడం జరుగుతోందని అన్నారు.
రహదారి ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని కర్నూలు జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ ఎస్ శాంతకుమారి తెలిపారు. ఈ అంశంపై ఆమె కర్నూలులో దూరదర్శన్తో మాట్లాడుతూ వాహనదారులు రహదారి నియమాలు పాటించేలా హెల్మెట్ వినియోగంపై ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల పరిసరాల్లో నో హెల్మెట్ నో ఎంట్రీ అనే బ్యానర్లు ఏర్పాటుతో పాటు జాతీయ రహదారులు గ్రామాలను అనుసంధానం చేసే అప్రోచ్ రోడ్ల వద్ద దశలవారీగా స్పీడ్ బ్రేకర్లు సిగ్నల్ బోర్డులు ఏర్పాటు చేయనున్నామన్నారు. ఇప్పుడు ప్రకటనలో ఓ లవ్లీ వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వివరాల్లోకి వెళితే సాంకేతిక ఆధారిత పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దృష్టి సారించాలని పశ్చిమ గోదావరి జిల్లా అభివృద్ధి ప్రత్యేక అధికారి ఏ సూర్యకుమారి కోరారు. మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల శాఖల ప్రభుత్వ కార్యదర్శిగా పశ్చిమ గోదావరి జిల్లాకు ప్రత్యేక అధికారిగా నియమితులైన ఆమె తొలిసారిగా జిల్లాకు విచ్చేశారు. భీమవరంలో నిర్వహించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తక్కువ ఖర్చుతో నాణ్యమైన ఉత్పత్తుల తయారీలో పోటీ పడాలన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు యూనిట్ స్థాపనకు అనుమతులు, బ్యాంకు రుణాలు మంజూరులో అధికారులు సహకారం అందించాలన్నారు. బట్ హౌవెవర్ ఎక్కడైతే మేము ఎంకరేజ్ చేయగలమో అక్కడ ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తాము. కొన్ని చోట్ల ఏంటంటే ఎక్కువ నెంబర్ యాడ్ అయితే కనుక మనం కొంచెం ఈజీగా చేయగలుగుతాము. కొన్ని చోట్ల స్టెప్ బై స్టెప్, ఫర్ ఎగ్జాంపుల్ మీ విషయంలో స్టెప్ బై స్టెప్ వెళ్ళడం బెటర్. ఎక్కడైతే బ్యాంక్ ప్రాబ్లం ఉందో దానికి తప్పకుండా వాళ్ళతో సపరేట్గా కూర్చొని డిపిఆర్లన్నీ వచ్చిన తర్వాత వాళ్ళతో సపరేట్గా కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. అవసరమైతే స్టేట్ వైడ్ కూడా జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు మన గౌరవ ముఖ్యమంత్రి గారు 10 సూత్రాలు, అలాగే ప్రజలకి P4 మీద కాన్సెప్ట్ మీద తెచ్చున్నాము కాబట్టి సీరియస్గా దీని మీద వర్క్ జరుగుతుంది. స్టేట్ లెవెల్లో ఎక్కడైతే ఎంఎస్ఎంఈ కింద కానీ లేకపోతే ఫుడ్ సొసైటీ కింద కానీ ఉన్నాయో అవి నేను ఫాలోఅప్ చేసుకుంటాను, ప్రాబ్లం లేదు. బట్ నాకు డీటెయిల్గా అప్లికేషన్ నెంబర్తో సహా ఇవ్వాలి. మీరు ఎంఎస్ఎంఈ పోర్టల్లో ఒకసారి అప్లోడ్ చేసిన తర్వాత కొందరు డిపిఆర్ కూడా మీకు కొంత సాయం చేయాలి తనకి డిపిఆర్తో సహా. బట్ మార్కెటింగ్ అయ్యప్ప కొంచెం మార్కెటింగ్ అయ్యప్ప రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్ తీసుకుంటుందండి. వాళ్ళు ప్రైవేట్ పార్టీస్తో ఎంఓయూ చేసిన తర్వాత డిపిఆర్తో లాస్ట్ కింద పెట్టండి. బట్ డెఫినెట్గా ఈరోజు భారత్ అమెరికా త్రివిధ దళాల 4వ ఎడిషన్ విన్యాసాలు టైగర్ ట్రంప్ పేరిట తూర్పు నావికాదళం ఆధ్వర్యంలో విశాఖ నావెల్ డాక్ యార్డ్లో ప్రారంభమయ్యాయి. ఐఎన్ఎస్ జలస్వ యుద్ధ నౌకపై ప్రారంభమైన ఈ విన్యాసాల్లో ఇరు దేశాలకు చెందిన వైమానిక, రక్షణ, నావికాదళం సిబ్బంది తమ జెండాలతో గౌరవ వందనాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు మాట్లాడుతూ ఈ రోజు నుండి 17వ తేదీ వరకు సముద్ర తీరంలో ఈ విన్యాసాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విన్యాసాలు ఇరు దేశాల రక్షణకు సంబంధించిన అంశాలను మెరుగుపరుస్తాయన్నారు. Exercise is a great example of how working together we can partner in times of humanitarian crisis to provide support. And of course, it's a sobering reminder of the need for such cooperation that we saw this horrific earthquake in Myanmar a week ago. And so I think it underscores the need for our two militaries to be prepared, to be interoperable, and to be experienced in working together to help solve humanitarian crises here in the region and perhaps throughout the world. I understand yesterday a United States C-130 transport aircraft arrived and transloaded cargo to an Indian C-130, speaking of interoperability, and that the Indian aircraft then took that cargo onward to its destination. So just to Visakhapatnam, to all our American friends and outstation visitors. It is with a great sense of honor and optimism that I stand before you today to inaugurate the 4th edition of Exercise Tiger Triumph, a testament to the tremendous bond between our great nations,
the world's oldest and the world's largest democracies. This exercise, uniting our navies, Marine Corps, armies, and air forces, is just not about military coordination or collaboration. It is a beacon of hope, a symbol of resilience, a celebration of shared values that define us as democratic, secular. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చడంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక పాత్ర పోషించిందని, స్వాతంత్ర్యం అనంతరం దేశాన్ని పేదరికం నుంచి దూరం చేసి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక దేశాల సరసన చేర్చడంలో ఆర్బీఐ కృషి చేసిందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ముంబైలో జరిగిన భారత రిజర్వ్ బ్యాంక్ 90వ వార్షికోత్సవం ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్రపతి ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రతికూల అంతర్జాతీయ ధోరణులను ఎదుర్కొంటూ దేశ ఆర్థిక వ్యవస్థను సుస్థిరంగా ఉంచడంలో ఆర్బీఐ చొరవ లేనిదన్నారు. దేశంలో చెల్లింపు సదుపాయాలను నిరంతరం ఆధునీకరించి డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచ అగ్రగామిగా భారత్ను నిలపడంలో రిజర్వ్ బ్యాంక్ కీలక పాత్ర పోషించిందన్నారు. Such as the NABARD, IDBI, CDB and National Housing Bank. It has thus provided essential support for agriculture, small businesses and housing. Initiatives like the Lead Bank scheme have laid the foundation for expanding banking reach, ensuring that economic growth is inclusive and widespread. The RBI has not only evolved with the changing times, but has been a key architect of India's financial transformation. From containing inflation and strengthening financial inclusion to maintaining monetary stability and enabling robust economic growth, its role has been fundamental in shaping the nation's economic destiny. The RBI's remarkable journey over the past 90 years has been closely aligned with the vision and policies of the government. This enduring partnership has been essential in navigating. నీతి ఆయోగ్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ NCAER పోర్టల్ ప్రారంభ కార్యక్రమం కొత్త ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ నీతి NCAER స్టేట్స్ ఎకనామిక్ ఫోరం 1990-91 నుండి 2022 నుంచి 23 వరకు దాదాపు 30 సంవత్సరాల సామాజిక ఆర్థికపరమైన కీలకమైన డేటాను సమగ్రంగా డిజిటలైజ్ చేసిందన్నారు. స్టేట్స్ ఎకనామిక్ ఫోరం పోర్టల్లో వెలువరించిన పరిశోధన నివేదికలు రాష్ట్ర ఆర్థిక నిపుణుల అభిప్రాయాలతో నివేదించబడిందన్నారు. భారతదేశ ఆర్థిక ప్రగతిని విశ్లేషణాత్మకంగా అందించడమే ఈ పోర్టల్ ఉద్దేశ్యమని మంత్రి పేర్కొన్నారు. Are foregone and then again talk about it. That is why sometimes people think we are haranguing ourselves in the GST Council, but I'm glad for it because eventually people are looking at the facts before them and taking a call, a collective call, because it's one nation, one tax. But that kind of an approach, the spirit that all of us will have to be conscious to raise the revenue and no politics on that, but equally we'll have to be sure we don't burden the people. So if for the larger costs, when you talk of revenues, there is a sense which is we have to be responsible, but yet there is no politics here. A BJP ruled state is not differently speaking from a Congress ruled state. Everybody says we need revenue. And there are times when I go with a proposal saying, can we cut it down here? I have 10 different ministers, both from my party and other parties, also equally saying, no, please don't do it. But when I come out, I cannot say, look, I went with a proposal to cut, the rest of them didn't agree. గత 10 ఏళ్లలో పౌర విమానయానంలో దేశం సాధించిన పురోగతి స్థిరమైన ప్రయత్నాల ద్వారా సాధించబడిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. రాజ్యసభలో విమాన వస్తువులపై ప్రయోజనాల రక్షణ బిల్లు 2025పై జరిగిన చర్చకు సమాధానమిస్తూ విమానయానంలో దేశం సాధించిన ప్రగతి ఒక రోజులో రాలేదన్నారు. 2014 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమానయాన రంగంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి అనేక ప్రోత్సాహకాలతో ఈ అభివృద్ధి జరిగిందన్నారు. The mission of one man who is the Prime Minister of this country, Narendra Modi ji, from 2014, since he has become the Prime Minister of this country, the kind of support, the kind of vision with which he has encouraged
and moved civil aviation in the country, we are able to grow so much, and we have now proudly say that we are the third largest domestic civil aviation market in the whole world. And I would like to also put some numbers, and I keep saying this everywhere on every platform, including the parliament, while answering the questions and also when attending some important summits. One is in 2014, the total domestic passenger market that we had in the country, sir, is 60.7 million. 60.7 million domestic passenger market in 2014. And where we stand today in 2024, 161.3 million. More than double we are seeing passenger growth in this country. And if you add international passengers also, what was 43 million in 2014, we are now at 66.8 in 2024. Number of aircrafts in the country, around 359 used to operate in 2014. Now we have 840 aircrafts operating in the country, making 4,000 journeys across the country every single day. And you look at number of airports. Just now some members have also highlighted that number, which is 74. 74 airports in 2014 to a staggering number of 159. రేపు లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు ఈ సవరణ బిల్లుకు సంబంధించి అర్థవంతమైన చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోందని కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చకు లోక్సభ 8 గంటలు కేటాయించిందని, అవసరమైతే పొడిగించవచ్చునని తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఎంపీ ఈ బిల్లుపై తమ స్వరం వినిపించాలని ఆయన లోక్సభ సమావేశం అనంతరం మీడియా సమావేశంలో అన్నారు. Right now for Waqf Amendment Bill, and if required, we will take the sense of the House and extend the time for discussion. After that, the opposition party made a walkout, and I don't know the reason. Government is very honestly and keenly looking forward to have a proper discussion on Waqf Amendment Bill, and every member of the Parliament, those who represent different political parties, must get sufficient time and proper time to discuss and speak on the matter, on the subject. Now, if some political parties are trying to create some excuse so that they can run away from the discussion, that would be unfortunate, because the nation wants to listen the points raised by various political parties. I'm very happy that today, after the Catholic Council, the Bharat Church Group and various other church groups of India have extended not only support but appeal everyone to support the Waqf Amendment Bill. Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation BIMSTEC సభ్య దేశాల 6వ శిఖరాగ్ర సమావేశం ఈ నెల 4వ తేదీన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో జరగనుంది. బంగాళాఖాతం ప్రాంతంలోని భారత్తో కలిసి 6 సభ్య దేశాలు కలిగిన BIMSTEC శిఖరాగ్ర సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ మేరకు మోదీ ఈ నెల 3న థాయిలాండ్ వెళ్లనున్నారు. సభ్య దేశాలు తమ ఉమ్మడి భద్రత, స్థిరమైన అభివృద్ధి సవాళ్లను ఎదుర్కోవడానికి వీలుగా ప్రాంతీయ సహకారాన్ని ఏర్పరచుకోవడంలో BIMSTEC శిఖరాగ్ర సమావేశం మరింత బలోపేతం చేస్తుంది. భూకంప బాధిత దేశం మయన్మార్కు భారత సహాయం కొనసాగుతోంది. భూకంపం మయన్మార్ను అతలాకుతలం చేసిన వేళ భారతదేశం సహాయ హస్తాన్ని అందిస్తూ ఆపరేషన్ బ్రహ్మ పేరుతో భారీ మొత్తంలో సహాయ సామగ్రిని మయన్మార్ ప్రజలకు అందజేస్తోంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. వారి కష్టకాలంలో సహాయ హస్తంగా భారత ప్రభుత్వం ఐఎన్ఎస్ సత్పురా, ఐఎన్ఎస్ సావిత్రి నౌకల ద్వారా ప్రాథమిక అవసరాల నిమిత్తం యాంగోన్లో ఆహారం, మందులు అందిస్తోంది.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.